ఇక కడప జిల్లాలోని పులివెందులలో ఉద్రిక్తత నెలకొంది. ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. పులివెందుల్లోని ఉద్రిక్తతలపై టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి లతారెడ్డి స్పందించారు. టీడీపీ మహిళలు ఓట్లు వేయడానికొస్తే వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారన్న లతారెడ్డితో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. ఉదయం నుంచి కూడా ఉత్కంఠగా రేపుతామని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ బీటెక్ రవిని కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడైతే కనుక ఉత్కంఠభరితంగా చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి అయినటువంటి లతా గారు కూడా పూర్తిస్థాయిలో కూడా బూతులు తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మేడం ఏంటి చెప్పండి, ఉదయం నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు మీరు? చూడండి, ముందు ఇక్కడే కదండి మా ఏజెంట్లను కూడా కూర్చొనియలేదు. వాళ్ళు వైసీపీ వాళ్ళు మా టీడీపీ ఏజెంట్ అని కూర్చొనియలేదన్నమాట. నేను వచ్చేసి వాళ్ళను విడిచిపెట్టేసి వెళ్ళిపోయాను. ఇక్కడ అచ్చివిల్లిలో మా లేడీస్ వచ్చి ఓట్లు వెహికల్లో వస్తుంటే వెహికల్ అంతా పగలగొట్టేశారు. వాళ్ళే రచ్చరచ్చ చేసి పెట్టినారు. వాళ్ళు చేసేటి మా మీదకి దొబ్బుతున్నారు అంతే. ఎక్కడ చూసినా ఎలక్షన్ చాలా ప్రశాంతంగా జరుగుతుందండి, ఏ ఇబ్బంది లేదు, గొడవలు కానీ ఏం లేవండి. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగటం లేదు పులివెందుల అని వైసీపీ, మీరేమంటారు? వాళ్ళు ఎన్నైనా ఆరోపణలు చేస్తారండి, మాకు అవసరం లేదు కదా అవన్నీ. ఓకేనా? ఓకే. ఇది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నైనా చేస్తూ ఉంటారు. పూర్తిస్థాయిలో కూడా ఉదయం నుంచి కూడా చూసి తమ కార్యకర్తలు కూడా పూర్తిస్థాయిలో కూడా ఏజెంట్లుగా కూర్చొని కూడా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి జెడ్పీటీసీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లతా గారు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.